హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 5K విత్ ఆప్షన్ ట్రేడింగ్ ఛానల్ సిరీస్ ఇది వచ్చేసి డే 7, డే 1 నుంచి డే 6 వరకు మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తాము. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి డే 7 కదా, లైవ్ లోనే మనం 5000 క్యాపిటల్ అరౌండ్ మనకి ప్రైస్ చూసుకుంటే రీసెంట్ డేస్ లో ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓవరాల్ ఇప్పుడున్న క్యాపిటల్ తోటి మీ కళ్ళ ముందే లైవ్ లో ఒక ట్రేడ్ అయితే తీసుకుంటాను. ఎక్కడ ఎంట్రీ అవుతుంది, ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది, ప్రాపర్ గా ఎలా ఇన్సూరెన్స్ చేస్తున్నది విత్ ప్రాక్టికల్ విత్ లైవ్ తో సహా మీకు అయితే చూపిస్తాను. సో ఇంకెందుకు లేదు, వీడియో లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు దీనికోసం నేను వచ్చేసి ఫస్ట్ గ్రో యాప్ అయితే ఓపెన్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్రేడ్ తీసుకునే ముందు అసలు నా దగ్గర ఎంత క్యాపిటల్ ఉందనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, మీకు పైన ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా, అది ఒకసారి క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకి ప్రజెంట్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ వచ్చేసి 8500 రూపీస్ అయితే ఉంది. అంటే మనం స్టార్టింగ్ ఎంత తీసుకొచ్చాము 5000 కదా, సో దానికి 3500 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. అంటే మ్యాక్సిమం అన్ని ట్రేడ్స్ ప్రాఫిటబుల్గా అయితే ఉన్నాము. సో చూద్దాం ఈ రోజు ప్రాఫిట్ ఉంటుందా లేదంటే లాస్లో ఉంటుందా అని వీడియో ఎండింగ్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈవెన్ మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకునేది దేంట్లో, నిఫ్టీలో. సో అందుకే ఈ వీడియోలో కూడా నిఫ్టీలో ట్రేడ్ తీసుకుని మీకు అయితే చూపిస్తాను. సో దానికోసం నిఫ్టీ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అదైతే క్లిక్ చేశాను. చార్ట్స్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, మార్కెట్ లైక్ ఓపెన్ అయిన కాడి నుంచి కొంచెం ఫాల్ అనేది కనిపిస్తూ డౌన్ సైడ్కి వెళ్ళింది. ఈవెన్ లోయర్ హై కూడా ఫామ్ చేసింది. అగైన్ లోయర్ లో కూడా మనకి ఫార్మేషన్ అయితే కనిపించింది. సో అంటే ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో మీకు ఆ లోయర్ లో కూడా మీకు మార్క్ చేసి మీకు ఆ లెవెల్ బ్రేక్ అవుతే పొజిషన్ అయితే తీసుకుని మీకు చూపిస్తాను. సో లోయర్ లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే పెడుతున్నాను. ఈవెన్ ఆ లోయర్ హై అయితే ఉంది కదా, అది కూడా మనకి ఇంపార్టెంట్ కింద అయితే చూడాలి. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయినా మనం అప్ సైడ్ కూడా లైక్ ప్లాన్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మీకు 2 లెవెల్స్ అయితే డ్రా చేస్తాను కదా. సో ఇప్పుడు చూద్దాం. ఈవెన్ అంతేకాకుండా ఇప్పుడు టైం ఎంత అయిందో చూసుకుంటే మనకి అరౌండ్ 10:49 అయితే అవుతుంది. ఈవెన్ డేట్ చూసుకుంటే మనకి ట్యూస్డే, ఈ రోజు ట్రేడ్ అయితే తీసుకుంటున్నాం. ఆల్రెడీ కొంచెం లేట్ అయితే అయ్యింది. మరి చూద్దాం ఇప్పటికి టైంలో మనకి ఏమైనా ఎంట్రీ వస్తుందా లేదనేది కూడా లైక్ వెయిట్ చేసి చూద్దాం. సో ఎనీవే ఇప్పుడు మీకు ఈ 2 లెవెల్స్ అయితే మీకు అయితే కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ మీకు ఎట్ సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది, నాకు ఎట్ సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తుందో నేను అటు సైడే పొజిషన్ తీసుకోవడానికి అయితే చూస్తాను, వెయిట్ చేస్తాను. మరి లైక్ లేదు కొంచెం ఎక్కువ టైం పడితే కనుక కన్ఫర్మ్గా వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేసి మీకు డైరెక్ట్గా ఎక్కడ ఎంట్రీ దొరికింది అనేది కూడా మీకైతే చూపిస్తాను. సో చూసుకుంటే చాలా ఎక్కడ కింద లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లైక్ కనిపిస్తుంది, దగ్గరలో అవుతుంది. బట్ ఒకవేళ మళ్ళీ స్వింగ్ లోయర్లో కాకుండా లోయర్ హైక్ కూడా వెళ్ళే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ప్రజెంట్ చూసుకుంటే రేంజ్ మోడ్లో ఉండేటట్టు అయితే కనిపిస్తుంది. సో ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఒకవేళ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎట్ సైడ్ బ్రేక్అవుట్ కనిపిస్తుందో, సో ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మీకు అయితే డైరెక్ట్గా అయితే చూపిస్తాను. మీ టైం కూడా అయితే వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది కదా. సో కొంచెం స్కిప్ చేస్తాం చూడండి. సో చూసారు కదా, కొంతసేపటి చూసుకుంటే మనకి అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే కనిపించింది. ఈవెన్ టైం కూడా చూసుకుంటే అరౌండ్ 12:27 అయితే అవుతుంది. అంటే మోర్ దెన్ 1.5 అవర్ పైన మనకి టైం అయితే తీసుకుంది. ఎనీవే ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కనిపించింది కదా, మనం అప్ సైడ్ వచ్చేసి కాల్ సైడ్ అయితే పొజిషన్ అయితే తీసుకుందాం. సో దానికోసం కింద మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మీకు కాల్ సైడ్ కూడా పొజిషన్ తీసుకుని మీకు చూపిస్తాను. సో దానికోసం 24,700 దగ్గర ఉన్న కాల్ అయితే తీసుకున్నాను. ఒక లాట్ ఈవెన్ 80 దగ్గర అయితే ఎంట్రీ తీసుకుని బై ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. సో చూస్తున్నారు కదా, మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది. ఈవెన్ ఒకవేళ మన ఆర్డర్ ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తే కనుక ఎంత వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందనేది కూడా మీకు ఒక లైన్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది ప్రీవియస్ సింగ్ లో అనమాట. ఈ హై ఈ లో వచ్చేసి అంటే ఈరోజు మ్యాక్సిమం మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్ వరకు అయితే పెట్టాను. సో ఇప్పుడు చూద్దాం పొజిషన్లోకి వెళ్ళి మన ప్రాఫిట్లో ఉన్నామా లేదంటే లాస్లో ఉన్నామా ఉన్నది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఆర్డర్ చూస్తున్నాం కదా, ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. సో ఎనీవే ప్రజెంట్ చూసుకుంటే మనకి కొంచెం లాస్లో అయితే మనం అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చేసి మనము స్టాప్ లాస్ టార్గెట్ 2 అయితే పెట్టాలి. సో అదే కదా, మనం లైక్ ఏదైనా ఒక ట్రేడ్కి స్టాప్ లాస్ లైక్ టార్గెట్ కన్ఫర్మ్గా అయితే మనం ట్రేడ్స్లో అయితే పెట్టాలి. సో దానికోసమే స్టాప్ లాస్ వచ్చేసి నేను 70 అయితే పెడతాను. అంటే మనం 80 దగ్గర ప్రైస్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి సో అక్కడ పెట్టాను. ఈవెన్ 100 టార్గెట్ అయితే పెట్టేశాను. సో ఎందుకు 100 పెట్టానంటే లైక్ 1:2 కానీ 1:3 కానీ మనం ప్లే చేద్దామని అయితే చూద్దాం. సో అంటే ఇక్కడ నేను పెట్టింది 1:2 అనమాట. అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్, ఈవెన్ 20 పాయింట్స్ టార్గెట్ కింద అయితే పెట్టాను. సో మన మార్కెట్ చూసుకుంటే మళ్ళీ కింద వరకు స్వింగ్స్ లా పడుతుంటే అయితే వస్తుంది. సో చూద్దాం మరి టార్గెట్ హిట్ అవుతుందా లేదంటే లైక్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనేది. కానీ బట్ లెవెల్ చూసుకుంటే మనకి అప్ సైడే బ్రేక్అవుట్ అయితే కనిపించింది. మ్యాక్సిమం అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండాలి. బట్ మార్కెట్ చెప్పలేం కదా, అన్ప్రిడిక్టబుల్. సో ఏ రోజు ఎలా ఉంటుందో మనం అయితే ఏం చేయలేము. మరి చూద్దాం మరి ఈరోజు స్టాప్ లాస్ అయితే ఉంటుందా లేదంటే లైక్ టార్గెట్ ఉంటుందా లేదంటే కొంచెం ప్రాఫిట్ వచ్చినా మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోవడానికి అయితే చూస్తాను. మరి ఎండ్ ఆఫ్ ది డేకి ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూద్దాం. మరి లైక్ వెయిట్ చేయండి. ఈవెన్ ఒకవేళ వీడియో చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోతే కనుక సో లైక్ అయితే చేయండి. డైరెక్ట్గా ఇప్పుడు స్కిప్ చేసుకుంటే అయితే వద్దాం. మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అరౌండ్ చూసుకుంటే 760 అరౌండ్ మనకి లాస్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా,
ఒకేసారి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే డౌన్ సైడ్ అయితే కొట్టేసింది. ఈ రీసెంట్ డేస్ నుంచి చూసుకుంటే మార్కెట్ ఎలాగే బిహేవియర్ అయితే చేస్తుంది. సో దానివల్లే ఈజీగా స్టాప్ లాస్ అయితే హిట్ అవుతున్నాయి. సో ఇందుకే మీరు కూడా ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే ఏం జరిగింది, లైక్ లాస్లో ఉన్నారా లేదంటే ప్రాఫిట్లో ఉన్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ చూస్తారు కదా ఒక 5 minutes స్కాన్లోనే ఎంత మూవ్మెంట్ వచ్చిందో. బట్ స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి ఎనీవే కొంచెం సేఫ్గా ఉన్నట్టయితే మనం అయితే అర్థం చేసుకోవాలి. సో చూసారు కదా గైస్, మనకి లాస్ అయితే వచ్చింది. ఆల్రెడీ మంచి బ్రేక్అవుట్ అయితే కనిపించింది, మనం తీసుకున్న ఎంటర్ ప్రాపర్ గానే ఉంది. బట్ ఏం జరిగిందంటే ఒకేసారి మనకి పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ అయితే మనకి ఫార్మేషన్ అయితే కనిపించింది. ఇది చూస్తున్నారు కదా, మనకి స్పైక్ చాలా పెద్దగా అయితే ఉంది. సో దానివల్ల మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మళ్ళీ మనకి రివర్సల్ అయితే కనిపించింది. బట్ ఎనీవే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది కదా, సో దానికి రెస్పెక్ట్ ఇస్తూ నేను ట్రేడ్ అయితే ఆపేసాను. ఇది కూడా ఒక లెర్నింగ్ పాయింట్ కింద చూసుకోండి. ఒకవేళ మనం అనుకున్న వేలో మార్కెట్ ప్రాపర్ గా వెళ్ళినా మనకి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనకి రెస్పెక్ట్ ఇచ్చి మ్యాక్సిమం లైక్ అడే అయితే మనకి ఆపేయడానికి చూడండి. లేదు ఇంకా మీకు ప్రాపర్ గా ఉంది సెటప్, కన్ఫర్మ్ గా వెళ్ళే ఛాన్స్ ఉంది, మీరు అనుకున్న వేలో ఒక డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకునేటప్పుడు సెకండ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేయండి. లేదు ఒక మీ వేలోనే ఒక రాంగ్ అనిపించినప్పుడు మ్యాక్సిమం డే అయితే ఆపేయండి. సో దీనివల్ల మనకి ఈ బ్రేక్ అవుట్ వల్ల మనకి ట్రేడ్ తీసుకున్నాము. ఎనివే మనకి లాస్ అయితే వచ్చింది. ఈ సిరీస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇదే కొంచెం లైక్ ఇదే మీ సెకండ్ టైం అనుకుంటా లాస్, నేను మర్చిపోయాను. సో ఎనీవే ఈ రోజు అయితే మనము లాస్ అయితే క్లోజ్ అయితే చేస్తాము. మరి చూద్దాం రేపు మార్కెట్ లో ప్రాఫిట్ ఉంటుందా లేదంటే లాస్ లో ఉంటుందా అనేది కూడా గమనించండి. మ్యాక్సిమం రికవర్ చేయడానికి అయితే చూస్తాను. సో ఎనీవే వీడియో లైక్ చేస్తారా? సో లైక్ చేయడం మర్చిపోతే కనుక లైక్ చేయండి. మీరు మన ఛానల్ పక్కన చూసుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. సో బై ఫ్రెండ్స్.